సరిపడా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు వేసి ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఎల్లుల్లిపాయలు కూడా గ్రైండర్ చేసుకోవాలి. వేసినవన్నీ కలిపి ఒక జార్లో వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని పొయ్యి మీద జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి. రవంత పసుపు, ఉప్పు సరిపడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ముందుగా వేసి పెట్టుకున్న దొండకాయలు, పచ్చిమిరకాయలు, కొబ్బరి, ఎల్లుల్లిపాయ, చింతపండు మిక్సీలో వేసుకున్న దాన్ని తాలింపులు వేగిన తర్వాత వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. మీ ఉప్పు సరిపడంతా వేసుకోవచ్చు. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం పచ్చంతా పోయే వరకు వేపుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఏమో టేస్టీ ఉన్న దొండకాయ పచ్చడి.